ప్రతిపక్షం గుడ్డిగా మాట్లాడుతోందని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాళేశ్వరం ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని అన్నారు. దీన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మల్లన్న సాగర్ దగ్గర షో చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లంపల్లి నీళ్లతోనే మల్లన్న సాగర్ నిండిందని అన్నారు. ఎల్లంపల్లి హరీష్ రావు కట్టింది కాదని అన్నారు. మల్లన్న సాగర్కు అడుగుతా ఉన్నారు, ఈ నీళ్లు కాళేశ్వరమియా ఎల్లంపల్లి అని. నేను కూడా అదే ప్రశ్న మళ్ళీ అడుగుతా ఉన్నా ఈరోజు ప్రభుత్వం పక్షాన. మీరు ఇరిగేషన్ మంత్రి, నేను ఇరిగేషన్ మంత్రి కాదు. మీరు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు. సాంకేతికంగా అనుభవజ్ఞులైన రిటైర్ ఇంజనీర్ చెప్పండి, అవి ఎల్లంపల్లి నుండి మనం పంపింగ్ చేసుకున్నటువంటి వాటర్ అవి. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాయి. ఇలా మీరు కట్టిన ప్రాజెక్టు నిష్ప్రయోజనమై ఒక చుక్క కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉంటే మీ ఫెయిల్యూర్, మీ యొక్క నిర్లక్ష్యం వల్ల, నిర్లిప్తత వల్ల జరిగిన నష్టాన్ని ఏదో మేనేజ్ చేసుకోవడానికి వచ్చి మల్లన్న సాగర్ నిండిన కాడ షో చేస్తూ ఉన్నారు. ఇటువంటి పనులొద్దు. జరిగిన దానికి పొరపాటు ఒప్పుకొని మీకేమైనా సాంకేతిక సలహాలుంటే ఆ సాంకేతిక బృందానికి ఇచ్చి కేంద్రం నుంచి కూడా ఇందులో జోక్యం చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఇందులో విచారణ చేసినారు. కాబట్టి ఈ అంశాన్ని రాజకీయం కంటే ఎక్కువ కూడా రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన మా ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఉంది. కాబట్టి మేము ఒక చుక్క కూడా వేస్ట్ కాకుండా ఎల్లంపల్లి నుంచి మిగతా దాని కింద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను నింపుకోగలిగినాం. తద్వారా చెరువులను నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.